Welcome to SVR Academy. So, Group 2, Group 1 as well as Polity, AP History, Economy modules మీకు ఎక్స్క్లూజివ్గా SVR Academy నుంచి అందించడం జరుగుతుంది. వాటికి సంబంధించి కోర్స్ని పర్చేజ్ చేయాలని మీరు అనుకుంటే కింద ప్రొవైడ్ చేసినటువంటి నంబర్స్ కాల్ చేసి మీరు కోర్స్ని పర్చేజ్ చేయొచ్చు. ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే, సో మనకి న్యూ ఇయర్ రాబోతుంది. దానికోసమని డిసెంబర్ 25th యాజ్ వెల్ యాజ్ న్యూ ఇయర్ని బేస్ చేసుకొని ఎవరైతే కోర్సెస్ని పర్చేజ్ చేస్తున్నారో వాళ్ళకి దాదాపుగా 20% మీ కోర్స్ మీద ఆఫ్ ఉంటుంది. అంటే గ్రూప్ 2 కోర్స్ మీద కానీ 20%, గ్రూప్ 1 కోర్స్ మీద కానీ 20% ఆఫ్ ఉంటుందన్నమాట. సో మీరు 20% రిడక్షన్ చేసి ఫీని పే చేసుకునే అవకాశం మీకు ఇప్పటి నుంచి డిసెంబర్ 25th వరకు ఉంటుంది. దాంతోపాటుగా ఇండివిజువల్ కోర్సెస్కి మాత్రం, అంటే సపరేట్ ఎకానమీ, సపరేట్ పాలిటీ, సపరేట్ ఏపీ హిస్టరీ మోడల్స్కి మాత్రం ఎటువంటి కన్సెషన్ అయితే ఉండదు, ఎటువంటి ఆఫర్ లేదు. ఓన్లీ ఆఫర్ అప్లికేబుల్ వేటి కంటే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు పర్చేజ్ చేయాలంటే 20% ఆఫ్తో మాత్రం పర్చేజ్ చేసుకోవచ్చు. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అంటే కింద ప్రొవైడ్ చేసినటువంటి నంబర్స్కి కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు. ఎనీవే, సో దిస్ ఈజ్ ఎస్విఆర్ మ్యాప్ బేస్డ్ కరెంట్ అఫైర్స్ సెషన్. మ్యాప్స్ని బేస్ చేసుకొని రీసెంట్గా వచ్చిన కరెంట్ అఫైర్స్ని మనం నేర్చుకుంటూ వెళ్తుంటాం ఈ సెషన్లో. సో రెగ్యులర్గా గ్రూప్ 2, గ్రూప్ 1లో పెడుతున్నటువంటి అన్ని మాడ్యూల్స్ని వాచ్ చేసినట్టయితే మీరు ఎగ్జామ్కి అచీవ్ చేయడానికి మీకు మ్యాక్సిమం పాసిబిలిటీస్ ఉంటాయన్నమాట. సో ప్లీజ్ వాచ్ ఆల్ మాడ్యూల్స్. ఎస్విఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ని కూడా మీరు ఫాలో అయితే రీసెంట్గా వచ్చే అప్డేట్స్ అన్నీ దాంట్లో వస్తాయి. దాని లింక్ను కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎస్విఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్. ఎస్విఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ నుంచి ఈ మ్యాప్స్ని ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు, పీడిఎఫ్ని. ఎవ్రీడే ఎంసీక్యూస్ ఒక క్విజ్ జరుగుతుంటుంది, ఆ క్విజ్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఎస్విఆర్ అకాడమీకి సంబంధించిన కోర్స్ డీటెయిల్స్ కానీ లేదా డెమో క్లాసెస్ కానీ మీరు యూట్యూబ్ ఛానల్తో పాటుగా ఎస్విఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో ఎక్స్క్లూజివ్గా మీరు అక్కడ నుంచి తెలుసుకోవచ్చు. ఎనీవే, నేను చెప్పేది ఏంటంటే అన్ని మాడ్యూల్స్ని మీరు కంప్లీట్గా చూడాలి. మనం బయటికి యూట్యూబ్లో పెట్టేవన్నీ కూడా శాంపిల్ వీడియోస్ మాత్రమే. వాటికి సంబంధించిన ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోర్స్ ఆన్లైన్లో ఉంటుంది. కరెంట్ అఫైర్స్ జరుగుతున్నాయి ఇంటెన్సివ్గా, సైన్స్ అండ్ టెక్నాలజీ జరుగుతుంది, ఎన్వైరన్మెంట్ జరుగుతుంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ జరుగుతున్నాయి, కరెంట్ పాలిటీ రన్నింగ్ అవుతుంది, ఏపీ హిస్టరీ స్టాండర్డ్ మాడ్యూల్ జరుగుతుంది, ఇండియన్ పాలిటీ స్టాండర్డ్ మాడ్యూల్ జరుగుతుంది, ఇండియన్ ఎకానమీ స్టాండర్డ్ మాడ్యూల్ జరుగుతుంది. కరెంట్ ఎకానమీ ఇంటెన్సివ్గా తీసుకొని వెళ్తున్నాం. గ్రూప్ 2కి ఎస్పెషల్లీగా కరెంట్ ఎకానమీ యాజ్ వెల్ యాజ్ ఎకానమీ మాడ్యూల్స్ని చాలా ఇంటెన్సివ్గా మనం డీల్ చేస్తూ వెళ్తున్నాం అనమాట. సో అందుకని ఎవరైతే ఎస్విఆర్ అకాడమీని ఫాలో అవుతున్నారో వాళ్ళు మ్యాక్సిమం బెనిఫిట్స్ని అయితే పొందగలుగుతారు ఎగ్జామ్లో. సో మనం బయటికి ఉండేది తక్కువ అయితే లోపల కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి తెలుసు మన కంటెంట్ ఎలా ఉంటుంది, ఏంటి విషయం, ఎంత కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉంటుంది అనేది. జస్ట్ నేమ్స్ డేట్స్ కోసం అయితే సో మీరు ఎక్కడైనా చదువుకోవచ్చు. కానీ కాన్సెప్ట్ ఓరియంటేషను మీకు నాలెడ్జ్ పెరగాలంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చే ఎంసీక్యూస్ అన్నీ కూడా మ్యాక్సిమం కాన్సెప్ట్ బేస్డ్ ఎంసీక్యూస్ వస్తున్నాయి. కాబట్టి కన్ఫామ్గా మనం సబ్జెక్ట్ని నేర్చుకోవాలి, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ని కాదు. సో ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా నేర్చుకోవచ్చు, కానీ సబ్జెక్ట్ని మాత్రం ఓన్లీ స్పెసిఫైడ్ సోర్సెస్ ద్వారానే తెలుసుకోగలుగుతాం. అలాంటి స్పెసిఫైడ్ సోర్స్ ఏదైనా ఉంది అంటే అది ఎస్విఆర్ అకాడమీ మాత్రమే. సో ఎందుకంటే మీరు కంపేర్ చేసి చూసినప్పుడు కాన్సెప్ట్ ఓరియంటేషన్ బిల్డింగ్ అనేది మా మొదటి ప్రాధాన్యతగా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఎనీవే, సో నా ఫైనల్ వర్డ్ ఏంటంటే ప్లీజ్ వాచ్ ఆల్ మాడ్యూల్స్, దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ఫ్రూట్స్ ఫ్రమ్ ఎస్విఆర్ అకాడమీ. అన్ని రకాల మాడ్యూల్స్ని మస్ట్ అండ్ షుడ్గా వాచ్ చేయండి. మేము ఎంత కష్టపడుతున్నామో మీరు కూడా అంత కష్టపడితే మాత్రమే గ్రూప్ 2, గ్రూప్ 1లో అచీవ్ చేయడానికి కావలసిన పొటెన్షియల్ మీరు సంపాదించుకోగలుగుతారు. ఎనీవే, సో మనం మాడ్యూల్ని కంటిన్యూ చేద్దాం. ఇది ఎస్విఆర్ మ్యాప్స్ అనే మాడ్యూల్. ఎవ్రీ వీక్ కూడా ఆ వీక్లో వచ్చిన ఇంపార్టెంట్ మ్యాప్స్ నుంచి మనం నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి, కరెంట్ అఫైర్స్ని నేర్చుకోవడానికి ఈ ఎస్విఆర్ మ్యాప్స్ సిరీస్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ మ్యాప్ వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ రివర్స్ ఒక 2 ఇంపార్టెంట్ రివర్స్ ఉన్నాయి. ఒకటి
మనకి నైల్ రివర్ తెలుసు లాంగెస్ట్ రివర్ అని, అమెజాన్ రివర్ తెలుసు బిగ్గెస్ట్ రివర్ అని సౌత్ అమెరికాలో, నైల్ రివర్ ఈజిప్ట్లో ఎక్కువగా మేజర్గాను, తర్వాత ఆఫ్రికాలో ఉండిందని మనకు తెలుసు, మేజర్ కంట్రీస్ నుంచి ఫ్లో అవుతుంది. అలా కాకోకుండా ఓల్డెస్ట్ సివిలైజేషన్ మెస్పటోనియన్ సివిలైజేషన్ స్టార్ట్ అయింది ఒక 2 రివర్స్ ఉన్నాయి, టైగ్రిస్ రివర్, యూఫ్రేట్స్ రివర్. ఈ టైగ్రిస్ రివర్ యూఫ్రేట్స్ రివర్ ఒకసారి మీరు మ్యాప్లో చూడండి. టైగ్రిస్ రివర్ యూఫ్రేట్స్ రివర్ అనేది 3 కంట్రీస్ నుంచి ఫ్లో అవుతున్నాయి చూడండి. టర్కీలో స్టార్ట్ అయినాయి 2 కూడా, ఇరాక్లోకి వచ్చినాయి. ఇరాక్లో 2 రివర్స్ జాయిన్ అయ్యి ఫ్లో అవుతూ సో అవి ఎక్కడికి వెళ్ళినాయి, పర్షియన్ గల్ఫ్లోకి కలవటం జరిగిందనమాట. సో అంటే టర్కీ సిరియాలోకి వెళ్ళినాయి, సిరియా నుంచి ఇరాక్లోకి వచ్చినాయి, ఇరాక్లో ఈ టైగ్రిస్ యూఫ్రటీస్ రివర్స్ 2 కూడా కలిసి పర్షియన్ గల్ఫ్లోకి ఫ్లో అయినాయి అనమాట. సో అంటే ఇక్కడ మనకి సింపుల్గా ఇరాక్కి పర్షియన్ గల్ఫ్కి మధ్యలో కన్ఫామ్గా కాంటాక్ట్ ఉండింది అని మనకు అర్థమవుతుంది. ఎనీవే టైగ్రస్ యూఫ్రటీస్ రివర్స్ అనేవి మెసపటోనియన్ సివిలైజేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ రివర్స్. ఏ సివిలైజేషన్ అయినా రివర్ దగ్గర స్టార్ట్ అవుతుంది. అందుకనే మన ఇండస్ రివర్ సింధు నది దగ్గర సింధు నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ స్టార్ట్ అయింది. సో ఇలా రివర్ బేస్డ్ సివిలైజేషన్స్ అనేవి ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సివిలైజేషన్. నైల్ రివర్ దగ్గర ఈజిప్షియన్ సివిలైజేషన్ మొదలైంది. సో ఇలా మెసపటోనియన్ సివిలైజేషన్ మొదలైంది టైగ్రస్ అండ్ యూఫ్రటీస్ రివర్స్. ఈ 2 రివర్స్ కూడా 3 కంట్రీస్ నుంచి ఫ్లో అవుతున్నాయి. ఒకటి టర్కీ, 2 సిరియా, 3 ఇరాక్. ఈ 2 రివర్స్ ఇరాక్లో కలిసి పర్షియన్ గల్ఫ్లోకి వెళ్తున్నాయి అనమాట. సో ఇది టైగ్రస్ అండ్ యూఫ్రటీస్ రివర్స్ గురించి ఫస్ట్ స్లైడ్, ఫస్ట్ మ్యాప్ తెలియజేస్తుంది. నెక్స్ట్ సెకండ్ మ్యాప్ చూడండి, సైమా లేక్. ఈ సైమా లేక్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది, ఎందుకో చూద్దాం ఒకసారి. సైమా లేక్ అనేది ఫిన్లాండ్లో ఉన్న ఒక లేక్. సో ఇక్కడ మీరు చూడండి, ఫిన్లాండ్లో ఈ లేక్ ఉంది. సో ఈ సైమా లేక్ దగ్గరగా ఉన్నటువంటి నేషనల్ పార్కు కొలోవెస్సీ నేషనల్ పార్క్. సో ఫిన్లాండ్ అనేది యూరోపియన్కి సంబంధించినటువంటి కంట్రీ, యూరోప్ దేశం అన్నమాట. అయితే ఇక్కడ ద సైమా రింగ్డ్ సీల్ అనేది ఒక సీల్ ఉంటుంది అనమాట, అంటే ఒక యానిమల్ ఉంటుంది. సో ఇది ఒక సస్పీషియస్ రింగ్డ్ సీల్ అనమాట. ఇది మోస్ట్ ఎండేంజర్డ్ సీల్స్ అంటారు చూసారా, అలాంటి యానిమల్ అనమాట. ఇది ఎందుకు చెప్పడం జరిగిందంటే ఈ సైమా లేక్ దగ్గరగానే ఈ సైమా రింగ్డ్ సీల్ ఉంటుంది. ఇది రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉందంటే ఇది ఒక ఎండేంజర్డ్ స్పీసీ అనమాట. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN ఎండేంజర్డ్గా దీన్ని గుర్తించింది. IUCN లిస్ట్ని మనం చూస్తే యానిమల్స్కి ఒక కన్జర్వేషన్ మెజర్స్ ఇస్తూ ఉంటుందన్నమాట. అంటే సపోజ్ కన్సర్న్, లీస్ట్ కన్సర్న్ అని, కన్సర్న్ అని, థ్రెట్, తర్వాత వల్నరబుల్ అని, తర్వాత థ్రెటెండ్ అని, వల్నరబుల్ అని, తర్వాత ఎండేంజర్డ్ అని, క్రిటికల్లీ ఎండేంజర్డ్ అని, తర్వాత ఎక్స్టింక్ట్ అని, ఎక్స్టింక్ట్ ఫ్రమ్ విల్డ్ అని ఇలా ఇస్తారనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక 2 వర్డ్స్ చూద్దాం, వల్నరబుల్, ఎండేంజర్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్ చూద్దాం. అంటే ఏంటంటే వల్నరబుల్ అంటే స్పీసీస్ కొంచెం చాలా తక్కువగా ఉన్నాయి, జాగ్రత్తలు తీసుకోవాలని అర్థం. ఎండేంజర్డ్ అంటే ఇంకా తగ్గిపోతున్నాయి జంతువులు అని అర్థం. క్రిటికల్ ఎండేంజర్డ్ అంటే ఇంకా తగ్గిపోతున్నాయి అని అర్థం. అంటే దాని ఇచ్చినటువంటి మార్క్ ప్రకారం ఎండేంజర్డా, క్రిటికల్ ఎండేంజర్డా, వల్నరబుల్ అనే మార్క్ ప్రకారం మనం చర్యలు తీసుకోవాలని దాని అర్థం అనమాట. సో ఎనీవే ఓన్లీ ఈ సైమా రింగ్డ్ సీల్ అనేవి ఈ కొలోవెస్సీ నేషనల్ పార్క్లో సైమా లేక్ దగ్గర ఓన్లీ 400 ఇండివిజువల్స్ మాత్రమే ఉన్నాయి. అంటే దాదాపుగా ఎండేంజర్డ్ స్పీసీస్ అనమాట, చాలా జంతువులు తక్కువైపోతున్నాయి. అందుకని ఈ సైమా లేక్ అనేది ఫిన్లాండ్లో రీసెంట్గా న్యూస్లో ఉండింది. ఎనీవే సైమా లేక్ అనేది ఫిన్లాండ్లో ఉండింది. ఈ లేక్ దగ్గరగా ఉన్న నేషనల్ పార్క్ కొలోవెస్సీ నేషనల్ పార్క్. ఈ సైమా లేక్లో ఇంపార్టెంట్ యానిమల్ ఏంటంటే సైమా రింగ్డ్ సీల్. ఈ సైమా రింగ్డ్ సీల్ IUCN స్టేటస్ ప్రకారం ఎండేంజర్డ్ స్పీసీస్. ఓకే, నెక్స్ట్ థర్డ్ మ్యాప్ వచ్చేసి స్వాల్బర్డ్ గ్లోబల్ సీడ్ వ్యాలెట్ అంటారు. స్వాల్బర్డ్ గ్లోబల్ సీడ్ వ్యాలెట్ ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాప్ బేస్డ్ కరెంట్ అఫైర్స్. స్వాల్బార్డ్ అనే ఒక సీడ్ వ్యాలెట్ని నార్వేన్ గవర్నమెంట్ మేనేజ్ చేస్తుంది. నార్వే గవర్నమెంట్. నార్వే అనేది యూరప్కి సంబంధించిన ఒక కంట్రీ. సో మనకు దగ్గరగా ఆర్కిటిక్ సర్కిల్గా దగ్గరగా ఉండే కంట్రీ అనమాట నార్వే అనేది. నార్వే, ఫిన్లాండ్ ఇవన్నీ కూడా ఒక దగ్గరగా ఉంటుంటాయి. సో గ్రీన్లాండ్ ఇవన్నీ కూడా. అయితే నార్వేకి సంబంధించిన గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆర్కిటిక్ ఓషన్కి దగ్గరగా, అంటే ఆర్కిటిక్ సర్కిల్కి దగ్గరగా ఒక సీడ్ వ్యాలెట్ని ఎస్టాబ్లిష్ చేసింది. సో అంటే దీంట్లో సింపుల్గా ఏంటంటే సపోజ్ ఏదైనా ఒక డిజాస్టర్ వచ్చి ఆ స్పెసిఫిక్ రీజన్కి సంబంధించిన క్రాప్ పంట మొత్తం నాశనం అయిపోయింది అనుకోండి,
మళ్ళీ ఫర్దర్గా సీడ్స్ అవసరం ఆ పంట వేయటానికి. మరి ఆ పంట డిజాస్టర్ వల్ల నాశనం అయిపోయినప్పుడు సీడ్స్ లేవనుకోండి, అప్పుడు ఆ క్రాప్ అనేది ఏమవుతుందంటే కంప్లీట్గా మళ్ళీ పండించడానికి లేకుండానే పోతుంది సీడ్స్ లేకపోవడం వల్ల. అలాంటి పరిణామాలు జరగకోకుండా ఫ్యూచర్లో ఏమైనా డిజాస్టర్స్ వచ్చినా లేదా కంప్లీట్గా వరల్డ్ మొత్తం కూడా డిస్ట్రాయ్ అయిపోయినా కానీ ఫర్దర్ జనరేషన్స్కి డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగానే దీన్ని చెప్పుకోవచ్చు అనమాట సింపుల్గా ఒక రకంగా అయితే. అంటే ఏదైనా డిజాస్టర్స్ వచ్చినాయి, సో ఎర్త్ కేక్ రావటం వల్ల కానీ, వాల్కనోస్ వల్ల కానీ, లేదా ఫ్లడ్స్ వల్ల కానీ, సో ఇలా మెనీ రీజన్స్ అయి ఉండొచ్చు. ఈ మెనీ రీజన్స్ వల్ల, డిజాస్టర్స్ వల్ల, విపత్తుల వల్ల విత్తనాలు కనుక లేకపోతే ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళు ఆ పంటను పండించలేరు అనమాట. అందుకని ఈ స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వ్యాలెట్ ఏం చేస్తుందంటే, నార్వేన్ గవర్నమెంట్ అథారిటీగా ఉన్న ఈ స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వ్యాలెట్ అనేది సో ప్రపంచంలో ఉన్న మేజర్ క్రాప్స్కి సంబంధించిన సీడ్స్ అన్నిటినీ కూడా సేకరిస్తుంది. సో అగ్రికల్చర్ సీడ్స్ని మొత్తాన్ని సేకరిస్తుంది. సీడ్స్ని సేకరించి ఇక్కడ స్టోరేజ్ చేస్తారు. ఈ స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వ్యాలెట్ అనేది నార్వే గవర్నమెంట్ ఎందుకు మెయింటైన్ చేస్తూ ఆర్కిటిక్ సర్కిల్ దగ్గరగా ఎందుకు కట్టిందంటే, ఆర్కిటిక్ దగ్గర మనకి ఎప్పుడు కూడా కోల్డ్ టెంపరేచర్స్ ఉంటాయి, ఐసీ ఫార్మేషన్ ఎక్కువగా ఉంటుంది కదా. సో ఆటోమేటిక్గా ఫ్రిడ్జ్లో పెట్టినట్టే ఉంటాయి సీడ్స్. సో అంటే న్యాచురల్ ఫ్రిడ్జ్గా ఉపయోగపడుతుంది అనమాట ఈ ఏరియా. అందుకనే స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వ్యాలెట్ అనేది ఒక గ్లోబల్ సీడ్ వ్యాలెట్ అనమాట. ఎందుకంటే డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఫర్దర్గా సీడ్స్ని ఫర్దర్ జనరేషన్కి అందించడం కోసం, క్రాప్స్ అన్నీ ఫెయిల్ అవ్వకోకుండా అక్కడతోనే ఆగిపోకోకుండా ప్రపంచంలో ఉన్న పంటల మొత్తాన్ని మళ్ళీ పండించడానికి అవకాశం కల్పించే సీడ్ బ్యాంకే ఇది స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వ్యాలెట్. ఇది మెయింటైన్ చేసే కంట్రీ ఎవరంటే నార్వేన్ గవర్నమెంట్. సో అది ఈ మ్యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఫోర్త్ మ్యాప్ వచ్చేసి చూడండి, ఇండోనేషియా. గ్లోబల్ వార్మింగ్ అనేది చాలా థ్రెట్ని కలిగిస్తుంది ప్రపంచం మీద. సో దాంట్లో మనం చూసుకుంటే ఓషన్స్ మీరు ఎక్కడికైనా వెళ్ళి చూడండి, సముద్రాలు. ఇంతకుముందు సముద్ర మట్టం ఒక దగ్గర ఉంటుంది, అది ఇప్పుడు ఎక్స్టెంట్ అయి ఉంటుంది చూడండి, కొంచెం ముందుకు వచ్చి ఉంటుంది. అంటే దీనివల్ల ఏమవుతుంది, మనకి సీ లెవెల్ రైజ్ అవుతుందని అర్థమవుతుంది. సముద్ర మట్టాలు పెరుగుతున్నాయండి, సముద్రం యొక్క ఎత్తు పెరుగుతుంది. ఎందుకంటే ఎన్వైరన్మెంట్ పొల్యూషన్. సో క్లైమేట్ చేంజ్. ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ ఎందుకు జరుగుతుంది? ఇండస్ట్రియల్ కానీ, వెహికులర్ పొల్యూషన్ కానీ, ఎయిర్ పొల్యూషన్ అయి ఉండొచ్చు, అది వాటర్ పొల్యూషన్ అయి ఉండొచ్చు. సో చాలా మేజర్గా గ్లోబల్ వార్మింగ్ ఎందుకు వస్తుంది? ఎయిర్ పొల్యూషన్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ క్రియేట్ అయ్యి, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల సన్ రైస్ వచ్చిన తర్వాత స్పేస్లోకి రిఫ్లెక్ట్ కాక ఇలా అక్కడే ఉండిపోతాయి సన్ రైస్. దానివల్ల గ్లోబ్ హీట్ అవుతుంది. అంటే మనం ఇండస్ట్రీస్ నుంచి, వెహికల్స్ నుంచి ఏదైతే ఎమిషన్స్ రిలీజ్ చేస్తున్నామో, గ్యాసెస్ని రిలీజ్ చేస్తున్నామో, గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రిలీజ్ చేస్తున్నామో, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ని క్రియేట్ చేసి గ్లోబల్ వార్మ్ చేసి గ్లోబల్ వార్మింగ్ అయ్యేలాగా వస్తుంది. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి వేడెక్కింది. భూమి వేడెక్కిన తర్వాత ఆర్కిటిక్ అంటార్కిటిక్లో ఉన్న ఓషన్ మెల్ట్ అవుతుంది. ఆర్కిటిక్ అంటార్కిటిక్లో ఉన్న ఐస్ మెల్ట్ అయితే ఏమవుతుంది? ఐసీ ఫార్మేషన్లో ఉన్న ఓషన్ అంటాం దాన్ని. అది మెల్ట్ అయితే ఏమవుతుంది? ఐస్ మెల్ట్ అయితే ఓషన్స్లోకి నీరు వస్తుంది. సో ఓషన్స్ మనం పసిఫిక్ అంటాం, ఇండియన్ ఓషన్ అంటాం, లేదా ఆర్కిటిక్ ఓషన్ అంటాం. ఇవన్నీ కూడా ఏంటి, అన్నీ కలిసే ఉంటాయి. కానీ అక్కడ ఉన్నటువంటి రీజన్ని బేస్ చేసుకొని ఆ నేమ్ ఇవ్వడం జరుగుతుంది అంతే. సో అన్ని ఓషన్స్ కలిసే ఉంటాయి. అలాంటి అన్ని ఓషన్స్ మొత్తంలోకి ఏమవుతుంది, ఆర్కిటిక్ అంటార్కిటిక్లో ఉన్న ఐస్ మెల్ట్ అవటం వల్ల ఆ వాటర్ మొత్తం కూడా ఈ ఓషన్స్లోకి వస్తుంది. అప్పుడు ఓషన్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. ఓషన్ లెవెల్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, మన ల్యాండ్ ఏమవుతుందో, ల్యాండ్ సబ్మెర్జ్ అయిపోతుంది వాటర్తో. అంటే వాటర్ పైకి వెళ్ళిపోతూ ఉంటే మనం నివసించే భూమి మొత్తం కూడా వాటర్తో కప్పివేయబడుతుంది ఫ్యూచర్లో. మనం యుగాంతం ఆ సినిమాల్లో చూసాం కదా. సో అలానే జరుగుతుంది అనమాట. అంటే క్లైమేట్ చేంజ్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అందుకనే ఓషన్ లెవెల్స్, సముద్ర మట్టాలు, సీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అన్నమాట. సో అలా సీ లెవెల్ ఇంక్రీజ్ అవటం వల్ల మోస్ట్ డేంజరస్ ఏరియాస్ ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ ఫేజ్లో మోస్ట్ డేంజరస్ ఏరియాస్ ఏంటంటే ఐలాండ్ కంట్రీస్, దీవులుగా ఉంటాయి. ఐలాండ్ అంటే ఏంటి? దీవి అంటే సో చుట్టూ నీళ్ళు ఉంటుంది, మధ్యలో ఇది ఉంటుంది. ఈ ఐలాండ్ కంట్రీస్ ఎక్కువగా మేజర్గా ఫస్ట్ ఇంపాక్ట్కి లోన్ అవుతాయి అన్నమాట, సీ లెవెల్స్ని రైజ్ అవటం వల్ల. అలా ఇంపాక్ట్కి లోన్ అవుతున్న ఐలాండ్స్లో ముఖ్యమైనది ఇండోనేషియా. ఇది రింగ్ ఆఫ్ ఫైర్ జోన్లో ఉంది, అందుకని సునామీలు ఎక్కువగా వస్తాయి. సో మనం జాగ్రఫీలో చెప్పుకున్నాం రింగ్ ఆఫ్ ఫైర్ గురించి. పసిఫిక్ పర్వత ప్రాంత మేకల అంటారు.
ప్లేట్ బౌండరీ కన్వర్జెంట్ డైవర్జెంట్ ఇక్కడే ఎక్కువగా జరుగుతుంది. అందుకని వాల్కనోస్ ఎక్కువగా మనకి రింగ్ ఆఫ్ ఫైర్ జోన్లో ఎక్కువగా ఉంటాయి, ఎర్త్ కేక్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకని ఇండోనేషియాలో మనకి 2004లో సునామీ వచ్చినప్పుడు ఇండోనేషియాలోనే సునామీ అనేది స్టార్ట్ అయ్యి ఇండియా వరకు కూడా వచ్చిందనమాట. త్రూఅవుట్ ఆ ఓషన్ వాటర్స్ మొత్తం వచ్చింది. అంటే ఇక్కడ ప్లేట్ బౌండరీస్ వల్ల, సో ప్లేట్ టెక్టానిక్ థియరీ వల్ల, కన్వర్జెంట్ బౌండరీ ఇంటరాక్షన్స్ జరగడం వల్ల ఇక్కడ ఎక్కువగా వాల్కనోస్ వస్తూ ఉంటాయి. సో అలా న్యాచురల్ డిజాస్టర్స్తో పాటుగా ఓషన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవడం వల్ల బాగా ఇంపాక్ట్ అవుతున్న కంట్రీ ఏంటంటే ఇండోనేషియా. జకర్తా ఇండోనేషియా రాజధాని మనకు తెలుసు. ఇండోనేషియా గురించి ఇంకొక పాయింట్ ఏంటంటే హైయెస్ట్ ముస్లిం పాపులేషన్ ఉన్న కంట్రీ కూడా ఇండోనేషియానే. ఈ జకర్తా ఏదైతే ఉండిందో, జకర్తా ఇండోనేషియా రాజధాని. అయితే మీరు ఈ ఇండోనేషియాని ఒకసారి మ్యాప్లో గమనించండి. ఇలా మీకు ఐలాండ్ డివైడ్ అంటే సెట్ ఆఫ్ ఐలాండ్స్గా ఉంటుంది. అంటే మన లక్షద్వీప్ లాగా కానీ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లాగా కానీ సెట్ ఆఫ్ ఐలాండ్స్ లాగా ఉంటుంది అనమాట. సో ఇది చూడండి, ఇది కాఫీ కలర్లో ఉన్న మొత్తం కూడా ఇండోనేషియా చెప్పుకోవచ్చు. సపోజ్ ఇది డిఫరెంట్ ఐలాండ్స్ ఉంటుంది. సో సుమత్రా అని జావా అని, సో ఇలాంటి డిఫరెంట్ ఐలాండ్స్ అనమాట. ఫస్ట్ ఉన్నది సుమత్రా, తర్వాత జావా ఐలాండ్. సో ఇప్పుడున్న జకర్తా అనేది సో మనకి జావా ఐలాండ్లో ఉంటుంది అనమాట. ఇలా సెట్ ఆఫ్ ఐలాండ్స్ ఉంటాయి. తర్వాత బోర్నియో ఐలాండ్ ఉంటుంది. ఈ బోర్నియో ఐలాండ్ అనేది ఇక్కడ ఇది. ఈ బోర్నియో ఐలాండ్లోనే 3 కంట్రీస్ ఉంటాయి. ఒకటి మలేషియా, 2 బ్రునై, 3వది ఇండోనేషియా. ఈ బోర్నియో ఐలాండ్ మొత్తాన్ని 3 కంట్రీస్ పంచుకుంటున్నాయి అనమాట. మలేషియా, బ్రునై, తర్వాత ఇండోనేషియా. సో ఎనీవే, అయితే ఇప్పుడు జకర్తాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఫ్యూచర్లో జకర్తా మొత్తం కూడా సముద్రం నీటితో మునిగిపోతుంది అనమాట. అందుకని దీన్ని కాలిమంతన్ అనే ప్లేస్కి షిఫ్ట్ చేయాలనుకుంటున్నారు. అంటే ఇండోనేషియా క్యాపిటల్ని జకర్తా నుంచి న్యూ క్యాపిటల్ అయిన కాలిమంతన్కి షిఫ్ట్ చేయాలనుకుంటున్నారు అనమాట. సో ఈ కాలిమంతన్ అనేది ఎక్కడుందంటే బోర్నియో ఐలాండ్లో ఉన్నింది. ఈస్ట్ కాలిమంతన్ అంటారనమాట. దీన్ని ఈస్ట్గా ఉంది బోర్నియో ఐలాండ్లో. సో సింపుల్గా ఇండోనేషియా తన క్యాపిటల్ని మార్చుకుంటుంది. ఎక్కడి నుంచి అంటే జకర్తా జావా ఐలాండ్ నుంచి సో కాలిమంతన్ న్యూ క్యాపిటల్గా మార్చుకుంటుంది. అది బోర్నియో ఐలాండ్లో ఉందన్నమాట. సో సింపుల్గా జకర్తా నుంచి కాలిమంతన్కి తన న్యూ క్యాపిటల్ని కన్స్ట్రక్షన్ చేస్తుంది ఇండోనేషియా. ఎందుకు అంటే ఓషన్ లెవెల్స్ రైజ్ అవుతున్నాయి. ఓషన్ లెవెల్ రైజ్ ఎందుకు అవుతున్నాయి అంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల. గ్లోబల్ వార్మింగ్ ఎందుకు వస్తుందంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎందుకు రిలీజ్ అవుతున్నాయి అంటే ఇండస్ట్రియల్ పొల్యూషన్, పవర్ సెక్టార్స్, తర్వాత దాంతోపాటు వెహికులర్ పొల్యూషన్, వీటన్నిటి వల్ల ఎయిర్ పొల్యూట్ అవుతుంది, గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది, ఐస్ మెల్ట్ అవుతుంది, ఓషన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. అందుకని ఐలాండ్ కంట్రీస్, దీవుకి సంబంధించినటువంటి దేశాలు, దీవుల సమూహాలన్నీ కూడా మునిగిపోవడానికి ఫస్ట్ ఫేజ్లో అవకాశం ఎక్కువగా ఉంది. అందుకని ఇండోనేషియా తన క్యాపిటల్ని జకర్తా నుంచి ఈస్ట్ కాలిమంతన్కి మార్చడం జరుగుతుందన్నమాట. సో ఇది ఇలానే ఉంటుంది. న్యూ క్యాపిటల్ని అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తుంది. సో దాంతోపాటు ఇండోనేషియాలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనం సబాంగ్ పోర్ట్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. సో తర్వాత ఇది మనకి ఇది మలక్కా స్ట్రైట్, ఈ మధ్యలో ఉన్నది మలక్కా స్ట్రైట్. మలేషియాకి ఇండోనేషియాకి మధ్యలో ఉన్న ఈ స్ట్రైట్ వచ్చేసి మనం మలక్కా స్ట్రైట్ అంటారు. సో ఎనీవే సింగపూర్కి ఈ ఇండోనేషియాకి దగ్గరగా ఉన్న ఈ స్ట్రైట్ ఇది మలక్కా స్ట్రైట్. ఇక్కడ మనం సబాంగ్ పోర్ట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఇండియా ఇండోనేషియాలో కన్స్ట్రక్షన్ చేసే పోర్ట్ సబాంగ్ పోర్ట్. ఇది ఈ మ్యాప్ నుంచి మనం నేర్చుకున్న ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, మనకి రీసెంట్గా గోగా దహేజ్ రో ప్యాక్స్ ఫెర్రీ సర్వీస్ మొదలైంది. ఫెర్రీ సర్వీస్ అంటే ఏంటంటే ఇక్కడ మనం చూడండి, గోగా ఇక్కడ ఉంది, దహేజ్ ఇక్కడ ఉంది. ఈ గోగా దహేజ్ మధ్యలో ఏముందంటే గల్ఫ్ ఆఫ్ కంబత్. ఇది పైన ఇది ఉందో చూసా, ఇది గల్ఫ్ ఆఫ్ కచ్, ఇది మాత్రం గల్ఫ్ ఆఫ్ కంబత్ అనమాట. ఇది గల్ఫ్ ఆఫ్ కచ్, ఇది గల్ఫ్ ఆఫ్ కంబత్. ఎనీవే గల్ఫ్ ఆఫ్ కచ్, గల్ఫ్ ఆఫ్ కంబత్ ఇక్కడ 2 ఉన్నాయి. ఓకే, గల్ఫ్ ఆఫ్ కంబత్లో అటువైపు ఏమో గోగా ఉంది, ఇటేమో దహేజ్ ఉంది. గోగాకి దహేజ్కి మధ్యలో ఉన్న ఈ గల్ఫ్ ఆఫ్ కంబత్లో నుంచి ప్రయాణం చేస్తే 31 కిలోమీటర్లే. ఒకవేళ దహేజ్ నుంచి గోగా వెళ్ళాలంటే కారులో ల్యాండ్ రూట్ పైనుంచి తిరిగి రావాలి, 294 కిలోమీటర్స్, 294 కిలోమీటర్లు. సో అయితే ఇక్కడ మనకి గోగా నుంచి దహేజ్కి రీసెంట్గా నరేంద్ర మోడీ మన ప్రైమ్ మినిస్టర్ ఫెర్రీ సర్వీస్ అంటే ఏం లేదు, ఒక షిప్ ఉంటుంది. ఆ షిప్లో దహేజ్లో నుంచి కార్స్ని లేదా ఎవరైతే మోటార్ సైకిల్స్ ఉన్నారో లేదా ఎవరైతే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళన్నింటినీ షిప్లో ఎక్కించుకొని తీసుకుపోయి గోగాలో దింపుతారనమాట. అక్కడ నుంచి వాళ్ళు మళ్ళీ కార్ని షిప్లో నుంచి దింపుకొని అక్కడ నుంచి వేరే ప్లేసెస్కి కార్ వేసుకొని వెళ్తారు.
మళ్ళీ సాయంత్రం వచ్చినప్పుడు గోగాలో ఎక్కుతారు, దహేజ్లో తిరుగుతారు. వీటిని ఫెర్రీ సర్వీసెస్ అంటారు. అంటే ఒక లాంచ్ ఉంటుంది, మన ఒక షిప్ ఉంటుంది లాంచ్, ఆ లాంచ్లోనే కార్స్ ఎక్కుతాయి, మళ్ళీ ఇంకో చోట దింపుతారు, ఆ కార్ అక్కడ నుంచి ఇంకో అతనికి కావాల్సిన ప్లేస్కి వెళ్తాడు అనమాట. సో ఇది గోగా దహేజ్ ఫెర్రీ సర్వీస్. ఇలా ఫెర్రీ సర్వీస్ వల్ల 31 కిలోమీటర్లే వస్తుంది డిస్టెన్స్. అదే పైనుంచి కారు వేసుకొని మీరు కంప్లీట్గా ఇటు దహేజ్ నుంచి గోగా రావాలంటే 294 కిలోమీటర్లు. సో ఫెర్రీ సర్వీస్ అనేది మల్టిపుల్ ఫెర్రీ సర్వీస్ని గుజరాత్ గవర్నమెంట్ అనేది ప్రపోజ్ చేసింది, దాంట్లో ఇది ఇంప్లిమెంట్ అయిందనమాట, గోగా దహేజ్ ఫెర్రీ సర్వీస్. నెక్స్ట్ మ్యాప్ చూడండి, ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్, INSTC అంటారు. ఈ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అనేది రెడ్ లైన్లో ఉన్న అనమాట. ఇది ఇండియా నుంచి, సో మీరు చూడండి ఇక్కడ ఇండియా నుంచి మొదలయ్యి ఇరాన్తో కలుపుకొని రష్యా వరకు, రష్యా నుంచి మనకి యూరోపియన్ కంట్రీస్కి యాక్సెస్ ఇస్తుంది అనమాట. ఇది ఒక న్యూ ట్రేడ్ రూట్. మీరు స్టాండర్డ్ ట్రేడ్ రూట్ చూడండి, స్టాండర్డ్గా మన షిప్లు ఎక్కడి నుంచి ప్రయాణిస్తాయి అంటే ముంబై నుంచి ఇటు చూడండి, ఇక్కడ ఇటువైపు ఇక్కడ మనకి ఈజిప్ట్ దగ్గర నుంచి సూయజ్ కెనాల్లో నుంచి, రెడ్ సీ నుంచి, సూయజ్ కెనాల్ నుంచి, ఇటు మెడిటేరియన్ ఓషన్లో నుంచి తర్వాత జిబ్రాల్టర్ స్ట్రైట్ నుంచి ఇటువైపు ఇట్లా యాక్సెస్ ఉంటుంది అనమాట. ఇది బ్రిటిష్ వాళ్ళు ఫస్ట్ యూజ్ చేసిన రూట్. దీనికన్నా కూడా కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఇంతకుముందు సౌత్ ఆఫ్రికా మీద నుంచి తిరిగి వెళ్ళేది ఫస్ట్ రూట్. ఇది సూయజ్ కెనాల్ తవ్విన తర్వాత ఇది సెకండ్ రూట్. ఇప్పుడు మనం ప్రపోజ్ చేసింది ఏంటంటే రష్యా, ఇరాన్ కూడా మనతో కోఆపరేట్ అయ్యి ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ని INSTCని ప్రపోజ్ చేశారన్నమాట. దీనివల్ల ఏంటంటే రష్యాకి కానీ యూరోపియన్ కంట్రీస్కి కానీ వెళ్ళడానికి డిస్టెన్స్ తగ్గుతుంది. సో చూడండి ఈ రెడ్ లైన్ ఎంత డిస్టెన్స్ తగ్గుతుందో, కాస్పియన్ సీ మీదుగా వెళ్తుంది అనమాట ఇది. సో ఎనీవే ఇది రెడ్ అనేది స్ట్రైట్ ఆఫ్ సపోజ్ హార్మజ్ మీద నుంచి వెళ్తుంది, స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ మీద నుంచి వెళ్తుందంట. తర్వాత ఈ బ్లూ లైన్ ఏదైతే ఉందో బాబెల్ మండప్ నుంచి వెళ్తుంది అనమాట. సో ఈ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అనేది దాదాపుగా మల్టీ మోడల్ నెట్వర్క్. ఇది షిప్, రైల్, రోడ్ రూట్ ఉంటాయి దీనికి, అంటే అన్ని రకాల రోడ్ రూట్స్ ఉంటుంది. మేజర్గా ఏ కంట్రీస్ బెనిఫిట్స్ అవుతుంది దీనివల్ల అంటే ఇండియా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, అజర్బైజాన్, రష్యా, సెంట్రల్ ఏషియన్ కంట్రీస్, యూరోప్కి ఇది బెనిఫిట్గా ఉంటుంది. మేజర్గా ఇక్కడ ఇండియా, ఇరాన్, రష్యాకి మోస్ట్ ఇంపార్టెంట్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అనమాట. సింపుల్గా డిస్టెన్స్ని తగ్గించుకుంటున్నారు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చాలా ఈజీగా చేసుకోవటం. మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ఇది. మల్టీ మోడల్ అంటే ఓన్లీ షిప్ ద్వారానే కాదు, ఇక్కడ ముంబై నుంచి స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ వరకు షిప్ వెళ్తుంది. అక్కడ నుంచి ఇరాన్లో నుంచి మనం చాబహార్ పోర్ట్ని మనం డెవలప్ చేస్తున్నాం ఇరాన్లో, అక్కడ నుంచి లేదా బందర్ అబ్బాస్ పోర్ట్ కానీ చాబహార్ పోర్ట్ కానీ ఇరాన్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి మళ్ళీ ల్యాండ్ రూట్, మళ్ళీ ల్యాండ్ రూట్ నుంచి రివర్ ఉపయోగించుకుంటారు. అలా ల్యాండ్, రైలు, తర్వాత షిప్, ఇలా రోడ్, రైల్ అండ్ షిప్, ఇలా 3 రూట్స్ని మనం ఉపయోగించుకుంటాం అనమాట. సీ రూట్ను ఉపయోగించుకుంటాం, రోడ్ రూట్ను ఉపయోగించుకుంటాం, రైల్ రూట్ను ఉపయోగించుకుంటాం. అందుకని దీన్ని మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ అంటారు. సో 3 మార్గాలను ఉపయోగిస్తున్నటువంటి రవాణా మార్గాలు అనమాట. దాదాపుగా 7,200 కిలోమీటర్ల లెంత్ ఉంటుంది ఇది. సో దీనివల్ల ఇండియాకి ఎక్కువగా బెనిఫిట్ ఉంటుందన్నమాట. ఎందుకంటే తను ఏమైనా గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేయాలంటే సెంట్రల్ ఏషియాకి కానీ, ఇరాన్కి కానీ, ఆఫ్ఘనిస్తాన్కి కానీ, అజర్బైజాన్కి కానీ, రష్యా నుంచి కానీ, యూరోప్కి కానీ ఈజీగా ఉంటుంది. అక్కడ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఈ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్. సో రెడ్ లైన్ ఏమో న్యూగా ప్రపోజ్ చేసింది, బ్లూ లైన్ ఏమో ఓల్డ్ రూట్. ఆ బ్లూ లైన్ చాలా ఎక్కువ డిస్టెన్స్ వస్తుంది కాబట్టి రెడ్ లైన్ మీద డిపెండ్ అవ్వాలనేది. రెడ్ లైన్ ఒకసారి గుర్తుపెట్టుకోండి, స్ట్రైట్ ఆఫ్ ముంబై నుంచి మొదలుపెట్టి రెడ్ లైన్ అనేది నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అనేది స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ నుంచి మనకి బందర్ అబ్బాస్ పోర్ట్ ఇరాన్ నుంచి సో రోడ్డు మార్గం ద్వారా వెళ్తుంది, రైలు మార్గం ద్వారా వెళ్తుంది, పైన రష్యా వరకు కూడా వెళ్తుంది అనమాట. ఈ బ్లూ చూస్తే సో బాబెల్ మండప్ స్ట్రైట్ నుంచి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి రెడ్ సీ నుంచి సూయజ్ కెనాల్, అక్కడ నుంచి సో మెడిటేరియన్ ఓషన్ నుంచి జిబ్రాల్టర్ స్ట్రైట్, అక్కడ నుంచి యూరోపియన్ కంట్రీస్కి వెళ్తుంది. సో ఇది ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్. నెక్స్ట్ రీసెంట్గా మెసడోనియా అనే నేము డిస్ప్యూటెడ్గా ఉంది. మనకి మెసడోనియా అనే సిటీ దేంట్లో ఉందంటే గ్రీస్లో ఉందన్నమాట. కానీ ఒక కంట్రీ పేరు కూడా మెసడోనియా ఉండింది. ఆ గ్రీస్ పైనే ఉన్నటువంటి సో ఇంతకుముందు గ్రేటర్ మెసడోనియాగా ఉండేది, తర్వాత డివైడ్ అయిన తర్వాత ఒక కంట్రీ నేమ్ కూడా మెసడోనియా ఉందన్నమాట. ఈ గ్రీస్ పైనే ఉన్న కంట్రీ పేరు కూడా మెసడోనియానే. సో అలా మెసడోనియా ఉండటం వలన
కన్ఫ్యూజ్ అవుతున్నారు, డిస్ప్యూట్స్ రైజ్ అయినాయి ఈ రెండు కంట్రీస్కి మధ్యలో. అందుకని గ్రీస్లో ఉన్న మెసడోనియా ఓకే కాకోకుండా పైన ఉన్న కంట్రీని ఏమిగా పెట్టుకున్నారంటే ఫార్మర్ యుగోస్లేవ్ రిపబ్లిక్ ఆఫ్ మెసిడోనియాగా దాన్ని మార్చడం జరిగిందనమాట. రిపబ్లిక్ ఆఫ్ మెసిడోనియాగా పిలుస్తారు దాన్ని. సో గ్రీస్లో ఉన్న మెసిడోనియా పేరు మెసిడోనియా అని ఉందన్నమాట. ఎనీవే, సో రీసెంట్గా మనం గ్రీస్కి టర్కీకి మధ్యలో ఉన్న డిస్ప్యూట్స్ కూడా చూసాం. గ్రీస్కి పక్కనే ఉన్న ఈ సీని ఎజెస్ అంటారు. సో గ్రీస్ కూడా ప్లేట్ టెక్టోనిక్ వల్ల ఏమైందంటే చాలా చిన్న చిన్న ఐలాండ్స్గా కూడా విడిపోవటం జరిగిందనమాట. ఎనీవే, సో మెసిడోనియా అనేది రీసెంట్గా అందుకు న్యూస్లో ఉంది. ఇంకొకటి కెటలోనియా అనేది కూడా ఎక్కువగా రీసెంట్గా న్యూస్లో ఉంటుంది మనకి. కెటలోనియా అనేది ఒక రీజన్ అనమాట, ఒక ప్రాంతం. ఇది ఎక్కడుందంటే స్పెయిన్లో ఉంటుంది. స్పెయిన్ నుంచి ఇండిపెండెన్స్ అడుగుతున్న ఒక ప్రాంతం ఏంటంటే కెటలోనియా. అంటే స్పెయిన్ నుంచి విడిపోయి కొత్తగా దేశంగా ఏర్పడాలనుకుంటుంది కెటలోనియా. సో అందుకని రీసెంట్గా కెటలోనియా అనే టర్మ్ కూడా మనకి ఎక్కువగా న్యూస్లో ఉండింది అనమాట. తర్వాత సైప్రస్ కూడా న్యూస్లో ఉండింది, గుర్తుపెట్టుకుంటే. సైప్రస్, నార్దర్న్ సైప్రస్ ఏమో టర్కీ కంట్రోల్లో ఉంది, సదరన్ సైప్రస్ ఏమో సో రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్గా ఉండింది అనమాట. సో సైప్రస్లో ఉన్న కొంత పార్ట్లో నార్దర్న్ సైప్రస్ మాత్రం టర్కీ హ్యాండ్స్లో ఉండింది. సో రీసెంట్గా మెడిటరేనియన్ ఓషన్లో టర్కీకి అంటే నార్దర్న్ సైప్రస్ని సపోర్ట్ చేసే టర్కీ ఆరిజిన్ పీపుల్ అక్కడ ఎక్కువగా ఉంటారనమాట. సదర్న్ పార్ట్ అయిన సైప్రస్ ఏదైతే ఉందో అది గ్రీస్ డామినేటెడ్ పీపుల్ ఎక్కువగా ఉంటారు. గ్రీస్ అండ్ సదర్న్ సైప్రస్, టర్కీ, నార్దర్న్ సైప్రస్ వీళ్ళ మధ్యలో మెడిటరేనియన్ ఓషన్లో కనుక్కున్నటువంటి గ్యాస్ ఫీల్డ్స్ మీద డిస్ప్యూట్ జరిగింది. సో గ్రీస్ అండ్ సైప్రస్ కనుక్కున్న గ్యాస్ ఫీల్డ్స్ మీద అధికారం తానుగానే స్పెషల్ ఎకనామిక్ జోన్ ఇంటర్నేషనల్ యూనియన్ లా ఉంటుంది. సో కన్జర్వేషన్ ఆఫ్ సీ లా ఉంటుంది కదా, ఈ లాని బేస్ చేసుకొని మేజర్గా స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉంటాయి అన్నమాట. ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ 12 నాటికల్ మైల్స్ వరకు కూడా ఎక్స్క్లూజివ్ జోన్ అని, తర్వాత 200 నాటికల్ మైల్స్ వరకు కూడా స్పెషల్ ఎకనామిక్ జోన్గా మనం క్లాసిఫై చేయడం జరుగుతుంది. సో ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్, అదర్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్లో కూడా టర్కీ తన షిప్స్ని పంపించి గ్యాస్ ఫీల్డ్స్ ఎక్స్ప్లోరేషన్ చేయడం జరుగుతుంది అనమాట. అందుకని మనకి మెడిటరేనియన్ ఓషన్లో రీసెంట్గా మనం ఈ డిస్ప్యూట్స్ చూసాం. సో ఎనీవే, ఈ వీక్లో ఉన్నటువంటి మేజర్ మ్యాప్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇవి.